గోవిందయ్య తెలివి. గోవిందయ్య అనే ఆయన మిఠాయి దుకాణం పెట్టి బాగా గడించాడు. రత్నమాల అతడి ఒక్కగానొక్క సంతానం. ఆ పిల్లను పెళ్లాడేవాడు. గోవిందయ్య వ్యాపారానికి కూడా వారసుడవుతాడు గనక చాలామంది ఆయనతో వియ్యమందాలని ఆశపడసాగారు. గోవిందయ్య కూడా తగిన సంబంధం వెతికే ప్రయత్నంలో లింగయ్య అనే అతడి కొడుకును గురించి విచారించాడు. ఆ కుర్రవాడు తగినవాడని నిశ్చయించుకున్న తర్వాత లింగయ్యతో మాట్లాడుతూ, అయ్యా, ఒక చిన్న మనవి. సంబంధం నిశ్చయించుకోబోయే ముందు వరుడికి ఒక పూట మా ఇంట విందు భోజనం పెట్టవలసిందిగా ఒక సాధువు నన్ను ఆదేశించాడు. ఆ కుర్రవాడు మా అమ్మాయికి తగినవాడైనది లేనిది అతడి భోజనమైన మరుక్షణం నాకు స్ఫురింపజేస్తానని, ఆ ప్రకారం చేస్తే అంతా శుభమే జరుగుతుందని చెప్పాడు. గోవిందయ్య మాటలకు లింగయ్య ఆశ్చర్యపడి, అయినా అందులో నష్టపోయేదేం లేదు గనక కొడుకును గోవిందయ్య ఇంటికి భోజనానికి పంపాడు. గోవిందయ్య ఆ కుర్రవాణ్ణి మిట్ట మధ్యాహ్నం వేళదాకా కబుర్లు చెబుతూ కూర్చోబెట్టి అప్పుడు విందు భోజనం పెట్టించాడు. భోజనం ముగిసిన వెంటనే ఆయన ఆ కుర్రవాడితో, నాయనా, నువ్వు మా అమ్మాయిని పెళ్లాడటం మేలు కాదని నాకు తోస్తున్నది. ఆ మాటే మీ నాన్నగారితో చెప్పి నన్ను కూడా మన్నించమన్నానని కూడా చెప్పు అని చెప్పాడు. లింగయ్య కొడుకు నిరాశపడినా చేసేదేమీ లేక మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరొక 3 కుర్రవాళ్లకు కూడా గోవిందయ్య విందు భోజనం పెట్టి తగిన వాళ్ళు కాదంటూ తిప్పి పంపేయడం జరిగింది. ఒకనాడు గోవిందయ్య ఆప్తమిత్రుడు రాధాకృష్ణయ్య గోవిందయ్యను కలుసుకొని, ఏమిటి గోవిందయ్య, పెళ్లి కొడుకులందరినీ ఇంటికి పిలిచి విందు భోజనాలు పెడుతున్నవట, ఏమిటి సంగతి అంటూ ప్రశ్నించాడు. గోవిందయ్య సరదాగా నవ్వుతూ, తగిన అల్లుడు దొరికేదాకా ఈ రహస్యం ఎవరి దగ్గర వెల్లడించరాదని సాధువు మరీ చెప్పాడు. కాస్త ఓపిక పట్టు అన్నాడు. రాధాకృష్ణయ్య కూడా నవ్వుతూ, సరేలే, అలాగే కాని. అయితే వెంకటాపురంలో నా చెల్లెలున్నది చూడు, దాని 3వ కొడుకు అన్ని విధాలా మీ అమ్మాయికి తగినవాడని నిన్ననే నాకు స్ఫురించింది. మరి వాడికి విందు భోజనం పెడతావో మానతావో నీ ఇష్టం అన్నాడు. అమ్మమ్మ, విందు భోజనం పెట్టిన తర్వాతే మరొక ఆలోచన. ఆ కుర్రవాడు బాగుంటాడనుకుంటే రేపే మనిద్దరం వెళ్ళి విందుకు పిలుద్దామన్నాడు గోవిందయ్య. ఇందుకు సరేనన్నాడు రాధాకృష్ణయ్య. మర్నాడే ఇద్దరు వెంకటాపురం వెళ్ళి సంబంధం మాట్లాడి ఆ కుర్రవాణ్ణి విందుకు ఆహ్వానించారు. పెళ్ళికొడుకు రమేశుడు తల్లి తండ్రి ఆశ్చర్యపోతూనే కొడుకును గోవిందయ్యతో పంపటానికి అంగీకరించారు. రమేశుణ్ణి వెంటబెట్టుకొని తమ ఊరు చేరాక గోవిందయ్య అతడితో, నాయన, ఈ రాత్రికి మీ మేనమామ ఇంట పడుకొని రేపు ఉదయాన్నే మా ఇంటికి వచ్చేయి అని చెప్పి మిత్రుడితో పెళ్లి కొడుకును వెంటబెట్టుకొని నువ్వు విందుకురా అని ఆహ్వానించాడు. రాధాకృష్ణయ్య అంగీకరించి మర్నాడు ఉదయం రమేశుణ్ణి వెంటబెట్టుకొని గోవిందయ్య ఇల్లు చేరాడు. వచ్చిన వాళ్ళిద్దరినీ ముందు గదిలో కూర్చోబెట్టి కబుర్లు ప్రారంభించాడు గోవిందయ్య. అలా చాలాసేపు గడిచాక, ఏమిటి గోవిందయ్య, ఆకలి మండిపోతున్నది, ఇంకా వంట కాలేదా అంటూ ప్రశ్నించాడు రాధాకృష్ణయ్య. గోవిందయ్య నొచ్చుకుంటూ, విందు భోజనం తయారీ కదా, కాస్త ఆలస్యం అవుతుంది, ఈలోగా చెరో లోట పాలు పుచ్చుకోండి అన్నాడు. వెంటనే రమేశుడు ఆయన్ని వారిస్తూ, భోజనానికి ముందు ఏదైనా తినడానికి కానీ తాగడానికి కానీ నాకు అలవాటు లేదండి, మామయ్య గారికి కావలిస్తే పాలు తెప్పించి ఇవ్వండి అన్నాడు. రాధాకృష్ణయ్య కూడా మేనల్లుడి మాటలతో కాస్త మొహమాటపడి నాకు ఏమీ వద్దులే అనేశాడు. మరొక అరగంట దాకా భోజనాలు పిలుపు వచ్చింది. 3 రకాల తీపి వంటకాలు, 3 రకాల కారపు వంటకాలు, కూరలు, పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలతో నిండుగా ఉన్న 3 విస్తళ్ళు వాళ్లకు కనిపించాయి. గోవిందయ్య వాళ్ళిద్దరినీ కూర్చోమని తను ఒక విస్తరి ముందు కూర్చున్నాడు. రాధాకృష్ణయ్య మిత్రుడి పక్కన చతికిలపడ్డాడు. అయితే రమేశుడు మాత్రం కూర్చోకుండా పదార్థాలు చాలా ఎక్కువగా వడ్డించారు. అన్నీ తినడం నా వల్ల కాదు, ముందే కొన్ని తీసేయమనండి అన్నాడు. అదేమిటయ్యా, రాళ్ళు తిని అరిగించుకోవలసిన వయస్సు వాడివి అంటూ గోవిందయ్య అభ్యంతరం చెప్పబోయాడు. కానీ రమేశుడు చిరునవ్వు నవ్వి, మితాహారం తీసుకునే అలవాటు జీర్ణశక్తిని ఎక్కువ కాలం కాపాడుతుంది, ఇది మీకు తెలియని సంగతి కాదు అన్నాడు. అప్పుడు గోవిందయ్య చెప్పగా
రత్నమాల వచ్చి రమేషుడి విస్తరిలో కొన్ని పదార్థాలు తీసేసింది. చెప్పినట్టే సమతూకంగా భోజనం చేస్తూ ముందుగా భోజనం ముగించాడు రమేషుడు. భోజనాలయ్యాక గోవిందయ్య రమేషుడికి భుక్తాయాసంతో వగరుస్తున్న రాధాకృష్ణయ్యకు తమలపాకులు అందిస్తూ, ఇంతకు పదార్థాల రుచి నీకు నచ్చినట్టు లేదు అన్నాడు రమేషుడితో. రమేషుడు వెంటనే జవాబు చెప్పడానికి కాస్త మొహమాటపడి చివరకు 3-4 రకాల పదార్థాలు అంత ప్రశస్తంగా లేవని చెబుతూ వాటిలో ఏ మార్పులు చేస్తే బాగుంటుందో కూడా వివరించాడు. అంతా విని గోవిందయ్య పరమానందపడుతూ, రాధాకృష్ణయ్య, ఈ కుర్రవాడే మా అమ్మాయికి తగినవాడని సాధువు నా చెవిలో చెబుతున్నాడయ్యా అన్నాడు. రాధాకృష్ణయ్య ఆయాసపడుతూనే, సాధువు పేరు చెప్పి నువ్వే ఏదో ఆలోచిస్తున్నావని గ్రహించాను, అదేమిటో చెప్పు ముందు అని అడిగాడు. గోవిందయ్య పెద్దగా నవ్వి, రాధాకృష్ణయ్య, నేను చేసేది మిఠాయిల వ్యాపారమని నీకు తెలుసు కదా. వాటి మధ్య కూర్చొని వ్యాపారం చేసేవాడికి ముఖ్యంగా ఉండవలసిన చక్కని ఆహారపు అలవాట్లు అవి మీ మేనల్లుడుకున్నవి. అటువంటి వాడు నా వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటే ఇటు రుచికరమైన పదార్థాలను చేయిస్తూ లాభసాటిగా వ్యాపారం చేయగలడు, అటు దుకాణంలో కూర్చొని చేతికందిన వల్ల తింటూ ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఉండనుగలడు. నాకు నచ్చిన కుర్రవాళ్లలో నేను పరీక్షించినది అదే. ఇన్నాళ్లకు భగవంతుడి దయవల్ల ఈ రమేషుడు నాకు లభించాడు. ఇంకా నా కూతుర్ని, వ్యాపారాన్ని కూడా అతడి చేతుల్లో పెట్టి నిశ్చింతంగా బతుకుతాను అన్నాడు. మిత్రుడి మాటలు ఆశ్చర్యంగా విన్న రాధాకృష్ణయ్య, ఇంతకు అల్లుడి ఎన్నిక అంతా నీ ఇష్టమేనా? అమ్మాయి అంగీకారం కనుక్కోవద్దు అని ప్రశ్నించాడు. దానికి గోవిందయ్య, మీ భోజనాలు అయ్యి మీరు ముందు గదిలో కూర్చున్నప్పుడు నేను లోపలికి వెళ్ళింది రత్నమాలకు నా అంగీకారం తెలియజేసి దాని ఇష్టాయిష్టాలు కనుక్కుందామని. నా కూతురికి ఈ సంబంధం ఇష్టమే, పోతే తనకు ఇష్టమో కాదో చెప్పవలసింది అతడే అన్నాడు. రాధాకృష్ణయ్య మేనల్లుడి కేసి చూసి నువ్వేమంటావని అడిగాడు. వెంటనే రమేషుడు, ఎంతైనా ఇట్టే ఆలోచించగల సమర్థులు గోవిందయ్య గారిని కాదని ఎలా అంటాం మామయ్య అన్నాడు. ఆహా, కాబోయే అల్లుడి చేతే పొగిడించుకుంటున్నావు, తెలివంటే నీదేనయ్యా గోవిందయ్య అంటూ రాధాకృష్ణయ్య నవ్వుతూ మిత్రుణ్ణి అభినందించాడు.